సరే, ఈరోజు శ్రీ ఈశోపనిషత్ 11వ మంత్రం మనం చర్చిద్దాం. విద్యాం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. సరే, చూద్దాం ప్రతిపదార్థాలు. విద్యాంచ అంటే యథార్థమైన జ్ఞానాన్ని, అవిద్యాంచ అజ్ఞానాన్ని, యహ ఎవడు, తత్ ఉభయం ఆ రెండింటిని, సహ ఏకకాలంలో, అవిద్యయ అవిద్య చేత, మృత్యుం మళ్ళీ మళ్ళీ కలుగుతూ ఉండే మరణాన్ని, తీర్త్వా అధిగమించి, విద్యయ జ్ఞాన సంపాదనతో, అమృతం అమృతత్వాన్ని అశ్నుతే పొందుతాడు. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: అవిద్యా ప్రక్రియను, ఆత్మజ్ఞానాన్ని ఏకకాలంలో తెలుసుకునేవాడు మాత్రమే జనన మరణ చక్ర ప్రభావం నుండి తప్పించుకొని అమరత్వపు ఆనందాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాడు. చూడండి, పూర్వ శ్లోకంలో మనం చూస్తే 10వ మంత్రంలో ఏమన్నారు? విద్యాసాధన వల్ల ఒక ఫలం, అవిద్యాసాధన వల్ల మరొక ఫలం పొందబడుతుందని ప్రాజ్ఞులు వివరించారు అని చెప్పన్నారు. మనం చూసినట్లయితే ఈ శ్లోకాల్లో 9వ శ్లోకం 12వ శ్లోకం చూడండి ఒక విధంగా ఉన్నాయి. అలాగే 10వ శ్లోకం 13వ శ్లోకం ఒక విధంగా ఉన్నాయి. వాటికి సారూప్యత ఉందన్నమాట. కొన్ని పదాలే మారతాయి అటు ఇటుగా. ఇక్కడ చూస్తే 9వ శ్లోకంలో ఏం చర్చించామంటే, అజ్ఞానంతో కూడిన కార్యాలలో నిమగ్నులై ఉండేవారు మిక్కిలి తమోమయమైన అజ్ఞాన లోకంలో ప్రవేశిస్తారు. విద్య అనబడే బుద్ధి కసరత్తులలో నిమగ్నులై ఉండేవారు అంతకంటే ఎక్కువ చీకటి లోకంలో ప్రవేశిస్తారు. ఈ శ్లోకంలో అజ్ఞానం వల్ల నష్టం ఉంది, కానీ విద్య పేరుతో బుద్ధి కసరత్తులలో నిమగ్నమై ఉండారు. అంటే ఇక్కడ ఏ విద్య గురించి మాట్లాడుతున్నారు? అవిద్య గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది అజ్ఞానం ఏమిటి, అవిద్య అంటే ఏమిటి, విద్య అంటే ఏమిటి. 3 విషయాలు వచ్చాయి మనకి. తర్వాత 10వ మంత్రంలో ఏమన్నారు? విద్యా సాధన వల్ల ఒక ఫలం, అవిద్యా సాధన వల్ల మరొక ఫలం పొందబడుతుందని ప్రాజ్ఞులు వివరించారు. 9వ శ్లోకంలో అజ్ఞానానికి, తప్పుడు విద్యకి లేదా అజ్ఞానానికి అవిద్యకి మధ్య వ్యత్యాసం చూపించారు, రెండింటిని వివరించారు. 10వ శ్లోకంలో వచ్చేసరికి అసలైన విద్య వల్ల వచ్చే ఫలితం ఏమిటి, అవిద్య వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో వివరించారు. ఇక 11వ మంత్రంలో ఏమంటున్నారు? అవిద్యా ప్రక్రియను, ఆత్మజ్ఞానాన్ని ఏకకాలంలో తెలుసుకోవాలని చెప్పి అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? అవిద్య అంటే ఏమిటో, అలాగే ఆత్మవిద్య అంటే ఏమిటో ఏకకాలంలో తెలుసుకోవాలట. ఎందుకని? కారణం ఏమిటి అంటే, ఏది మంచో తెలుసుకుంటే సరిపోదు, లేదా ఏది చెడో తెలుసుకుంటే సరిపోదు. రెండు ఏకకాలంలో తెలుసుకోవాలని చెప్పి అంటున్నారు. ఏది మంచి, ఏది చెడు. కేవలం మంచి మాత్రమే చెప్పి వదిలేసామనుకోండి, ఏమవుతుంది? అప్పుడు కూడా నష్టమే, చెడు తెలియకపోతే. అంటే ఏం చేయాలో చెబుతాం, కానీ ఏం చేయకూడదో చెప్పకపోతే. అందుకే మనకి యమ నియమ 2 ఉన్నాయి. యమ నియమ అంటే ఏమిటి అర్థం? యమ అంటే చెయ్యకూడనటువంటివి, నియమాలంటే చేయాల్సినటువంటివి. యమ నియమ 2 ఉన్నాయి మనకి. అర్థమవుతుంది కదా? అందుకే ఈ యోగాభ్యాసంలో మనం చూస్తే అష్టాంగ యోగ విధానంలో మొదటి 2 ఏమిటి? యమ నియమ, తర్వాత ఆసన ప్రాణాయామ, ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే చేయకూడనివి, చేయవలసినవి 2 ఎప్పుడూ ఉంటాయి. అంతేగాని చేయకూడనివి మాత్రమే చెబుతానో, లేకపోతే చేయవలసినవి మాత్రమే చెబుతానో అది సంపూర్ణమైనటువంటి విద్య కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, అవిద్యా ప్రక్రియను, ఆత్మజ్ఞానాన్ని ఏకకాలంలో తెలుసుకునేవాడు మాత్రమే, చూడండి మాత్రమే అని చెప్పారు, జనన మరణ చక్ర ప్రభావం నుండి తప్పించుకొని అమరత్వపు ఆనందాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాడు. చూడండి, చూద్దాం భాష్యం. భౌతిక ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండి మానవులందరూ శాశ్వతమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ప్రకృతి శాసనం క్రూరం కావడం వల్ల ఎవ్వరూ మృత్యుహస్తం నుండి తప్పించుకోలేకపోతున్నారు. మరణించడానికి ఎవరూ ఇష్టపడరన్నది నిజమే. అలాగే
ఎటువంటి రోగాన్ని కానీ ముసలితనాన్ని కానీ ఎవరూ కోరుకోరు. కానీ ప్రకృతి శాసనం ఎవరికి జరామృత్యు రోగాల నుండి విముక్తిని కలిగించదు. భౌతిక జ్ఞానాభివృద్ధి కూడా ఈ సమస్యలను పరిష్కరించలేదు. భౌతిక విజ్ఞాన శాస్త్రం మరణ విధానానికి దోహదం చేయడానికి అణుబాంబులను కనిపెట్టగలదు, కానీ మానవుణ్ణి వృద్ధాప్యము మృతి రోగాల బారిన పడకుండా రక్షించడానికి ఏమీ కనిపెట్టలేదు అని చెప్పంటున్నారు. కాబట్టి ఖండికలో మనం చూస్తే మొట్టమొదటి శ్రీల ప్రభుపాదుల వారు తాత్పర్యంలో అమరత్వం గురించి చెప్పారు కదా. అమరత్వపు ఆనందాన్ని పూర్తిగా అనుభవించగలుగుతాడని చెప్పన్నారు. మరి అమరత్వం అంటే మరి ఈ అమరత్వం దేవతలు పొందే అమరత్వం రెండు ఒకటేనా? మరి దేవతలు ఎందుకని అమరులు అని చెప్పి అంటాం? ఎందుకంటే మన మానవ లెక్కల్లో వారి యొక్క ఆయుష్ని మనం లెక్కించలేం. కాబట్టి మన దృష్టిలో అమరులనే చెప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న కీటకాలు ఉంటాయి, ఏకకణ జీవులు, బ్యాక్టీరియా లాంటివి. మనం చూసినట్లయితే కొన్ని క్షణాల పాటు అవి జీవించి ఉంటాయి. వాటి దృష్టిలో మనిషి యొక్క ఆయుష్ లెక్క కట్టాలనేది. కాబట్టి మనం వాటి దృష్టిలో అమరులం అని చెప్పుకోవచ్చు. అర్థవుతుంది కదా. ఇప్పుడు ఎలాంటిదంటే ఎవరన్నా మనం ఒకసారి చూస్తుంటాం, ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, కొంతమంది భయపడతారు, అమ్మో పట్టుకుంటే వదలడండి అంటారు. పట్టుకుంటే వదలడంటే అంటే సృష్టి అంతం వరకు పట్టుకుని ఉంటాడని అర్థం. అంటే వ్యవహారికంగా చెప్పడం కోసం. అలాగే దేవతల యొక్క అమరత్వం కూడా అలాంటిదే. అర్థవుతుంది కదా. అంటే మనం అంటే చాలా సుదీర్ఘకాలం జీవిస్తారని చెప్పడం అనమాట. అయితే ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారు, అసలు అమరత్వం అంటే ఏమిటో వివరించారు. ఇక్కడ చూడండి, ప్రతి జీవి కూడా ఏమనుకుంటాడంటే సృష్టి ప్రారంభించబడినప్పటి నుండి కూడా అందరూ దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు, శాశ్వత జీవనం కోసం. కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ప్రకృతి శాసనం క్రూరం కావడం వల్ల ఎవరు మృత్యుహస్తం నుండి తప్పించుకోలేకపోతున్నారు. చూడండి, మరి ఎందుకని ఈ ప్రకృతి శాసనం అంత క్రూరంగా ఉంది? కారణం ఏమిటి? ప్రకృతి శాసనం ఏమిటి? ప్రతి ఒక్కడు మరణించాల్సిందే. మనం ఈ మాట చెప్పామని కూడా చాలామంది ఇదేమిటంటే మరణం గురించి మాట్లాడతారు. కొద్దిమంది అంటూ ఉంటారు, ఏం హరే కృష్ణ మందిరానికి వెళితే ఎప్పుడు మరణం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఏంటి నెగిటివ్గా ఆలోచిస్తారు, ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించరు ఏమిటి? సరే పోనీ మీకు రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీరు మరణించరని చెప్తాను నేను. అంత మాత్రం చేతి మీరు మరణించరా చెప్పండి? యథార్థం మాట్లాడుకోవాలి కదా మనం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మరణించాల్సిందే, నేను మరణించాల్సిందే, ప్రతి ఒక్కరు మరణించాల్సిందే. కాబట్టి ఉన్న యథార్థాన్ని యథార్థంగా చెప్పుకోవడాన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. అంతేగాని ఇప్పుడు బయట చూడండి, పాజిటివ్గా థింక్ చేయండి అంటారు. ఏమిటి పాజిటివ్ థింక్ చేసేది? ఇప్పుడు శిఖరం మేంచి దూకాలి, నువ్వు దూకితే ఖచ్చితంగా మరణిస్తావు. అందులో నువ్వు మరణించమనే పాజిటివ్ థింకింగ్ ఏముంది చెప్పండి? కాబట్టి వీళ్ళు ఏమంటారంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ రకరకాల మాట్లాడుతుంటారు కదా, మానసిక నిపుణులు వాళ్ళు వీళ్ళు. ఎప్పుడు నువ్వు పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించకూడదు అని చెప్పి అంటాడు కదా. అంటే నువ్వు లేగు, నువ్వు పతనం చెందవు, నువ్వు ఏదైనా చేయగలవు నీ జీవితంలో, ఇలాంటివి చెబుతుంటారు కదా. కానీ అది కాదు, వైదిక శాస్త్రాల దృష్ట్యా చూస్తే అది కాదు పాజిటివ్ థింకింగ్. బయట వాళ్ళు ఏమంటారు, నువ్వు ఏదైనా చేయగలవు అని ఆలోచించు. కానీ వేదాలు ఏం చెప్తున్నాయి, నువ్వేమీ చేయలేవని ఆలోచించు. నువ్వు అన్నిటినీ జయించగలవు అంటారు. నువ్వు దేనిని జయించలేవు, నువ్వు ప్రకృతి చేత జయించబడుతున్నావు. అర్థమైంది కదా. కలలు కను, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించు. కలలు కనడంలో ఏం చేయాలి? సమయాన్ని వృధా చేసుకోకూడదు. అర్థమవుతుంది కదా. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా చెప్తుంటారు, నీకు నచ్చినట్టుగా నీ సొంత విధానాన్ని ఏర్పాటు చేసుకో, లేదు గురు శిష్య పరంపరను అనుసరించు. చూడండి, కాబట్టి భౌతిక ప్రపంచంలో ఏవైతే చెబుతారో అవన్నిటికీ కూడా పూర్తి వ్యతిరేకం ఇది. కాబట్టి అది వాస్తవానికి నెగిటివ్ థింకింగ్, ఇది నిజమైన పాజిటివ్ థింకింగ్ అనమాట. అర్థమైంది కదా. బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరుపుకుంటారు, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి అంటారు. కానీ మనం ఏమంటామంటే హ్యాపీ డెత్ డే టు యూ. అది మనం నిజంగా అందరినీ ఆశీర్వదించాల్సిందనమాట. ఎలాగా? హ్యాపీ బర్త్డే అంటే ఇప్పటికే పుట్టేసావు నువ్వు, నీ పుట్టుక ఎప్పటికే అయిపోయింది కదా, దాని గురించి ఏం ఆలోచన మళ్ళీ అందులో? ఏమైనా దీవించాలంటే హ్యాపీ డెత్ డే టు యూ అని చెప్పి. ఎందుకంటే నువ్వు ఎలా మరణిస్తావు అనేది నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, కానీ మనది ఆర్ట్ ఆఫ్ డయింగ్ అనమాట, మరణించే కళ.
కాబట్టి మనం ఎవరినైనా ఒకవేళ అలా దీవిస్తే వెంటనే ఏమనుకుంటారు, అమ్మో మళ్ళీ భవిష్యత్తులో వీడి దగ్గరికి రాకూడదు అనుకుంటారు. ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చి ఏమంటే మా అబ్బాయి పుట్టినరోజు అంటే దీవించండి అంటే అక్షంతలు తీసుకుని హ్యాపీ డెత్ టు యూ అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. కానీ అది యథార్థం, అవునా కదా. దురదృష్టవశాత్తు మనం ఏంటంటే ఊహాలోకంలో ఉండిపోవాలనుకుంటున్నాం అనమాట. కానీ మనం భక్తులు అంటే కనీసం భక్తులైన యథార్థాన్ని ఆలోచించాలి. కానీ భక్తులు కూడా అలాగే ఆలోచించారనుకోండి, ప్రభు ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి అందరూ కూడా దీవించాలి. సరే దీవించాలి, ఏమని దీవించాలి? నువ్వు కృష్ణ చైతన్యంతో మరణించుగాక. ఎందుకంటే అదే కదా మనం మొత్తం మన విధానం అంతా దేనికోసం, అంత్య నారాయణ స్మృతి, అంత్యకాలంలో నారాయణుని స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడితే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమమ, అది మన యొక్క లక్ష్యం. మరి కాబట్టి అందులో అలాగే కదా దీవించాలి, ఏమంటారు, అవునా కదా. ఇష్టం ఉండదు మరి ఏం చేస్తాం, అర్థమవుతుంది కదా. కానీ అది యథార్థం, అది వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. కాబట్టి మనం ఎంత కోరుకున్నా సరే రోగాన్ని కానీ ముసలితనాన్ని కానీ వాటిని మనం విముక్తి కలిగించలేదు అని చెప్పి అంటున్నారు. బయటపడలేం, ఎందుకంటే అది మన చేతిలో లేదనమాట. కాబట్టి వీళ్ళు చెప్తూ ఉంటారు, వృద్ధాప్యం వచ్చినా సరే మీరు యవ్వనవంతులుగా ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండండి. ఇలా చెప్తుంటారు వాళ్ళు మానసిక నిపుణులు. మీరు ఎందుకని వృద్ధులని కుంగిపోతారు, మీకు జబ్బు వచ్చిందని మీరు ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు, ఇలా చెప్తుంటారు. క్యాన్సర్ వచ్చిందనుకోండి ఎవరికన్నా, క్యాన్సర్ వస్తే ఏమైంది, నువ్వు ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, నువ్వు ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉండు, నీకు ఏ వ్యాధి లేదని అనుకోవడం ఏంటి, యథార్థం గురించి ఆలోచించాలి మనం. భౌతిక విజ్ఞాన శాస్త్రం మరణ విధానానికి దోహదం చేయడానికి ఇంకా ఈ మోడర్న్ టెక్నాలజీ ఏం చేసిందట అంటే, ఏం చేస్తుందంటే ఇంకా వేగవంతం చేస్తుందట ప్రక్రియను. జన్మ మృత్యు జరా వ్యాధులు ఇంకా వేగవంతం అయిపోతున్నాయి అన్నమాట, చూడండి. అంతేగాని వాటిని నెమ్మది చేసేటువంటి ప్రక్రియ ఏదైనా ఉందా, లేదు. అలాంటి ఆయుధాన్ని ఎవడన్నా కనిపెట్టాడు ఇప్పటివరకు, ఏం లేదు. కాబట్టి వాటి వల్ల ప్రయోజనం లేదనమాట. భౌతికంగా ఎంతో అభివృద్ధి పొందిన హిరణ్యకశిపుడు అనే రాజు చేసిన కార్యకలాపములను గురించి పురాణాల నుండి మనం తెలుసుకోగలం. తన భౌతిక సంపదతోనూ అవిద్యా బలంతోనూ మరణాన్ని జయించడానికి తపస్సు చేసి ఆ తపస్సు తీవ్రత వల్ల సర్వలోక నివాసులను ఇబ్బందులకు గురి చేయగలిగాడు. విశ్వస్రష్ట అయిన బ్రహ్మదేవుణ్ణే తన దగ్గరకు రప్పించుకున్నాడు. తాను మరణించకుండా అమరత్వాన్ని పొందే వరం ఇమ్మని కోరాడు. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించే స్రష్ట అయినప్పటికీ తాను అమరుడు కాకపోవడం వల్ల అలాంటి వరం తాను ఇవ్వలేనని చెప్పాడు. భగవద్గీత 8:17లో వివరింపబడినట్లు బ్రహ్మ దీర్ఘకాలం జీవిస్తాడు, అలా అని అతడు మరణించడం లేదని అర్థం కాదు, చూడండి. కాబట్టి ఇక్కడ ఒక శ్రేష్టమైన ఉదాహరణ ఇస్తున్నారు, ఎందుకంటే ఇది అన్నిటికంటే గొప్ప ఉదాహరణ. ఎందుకంటే ఇప్పటి వరకు హిరణ్యకశిపుడు లాంటి అసురుడు, అంతటి బలమైన అసురుడు సృష్టిలో లేడు. అందుకే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకని హిరణ్యకశిపుడిని చెప్పారండి అంటే, హిరణ్యకశిపుడు ఎప్పటివాడు, సత్యయుగం నాటి అసురుడు. సత్యయుగం నాటి అసురులు చాలా శక్తిమంతులు, త్రేతాయుగం నాటి వాళ్ళు ఇంకా తక్కువ. ముందు ఎవరు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, తర్వాత రావణుడు కుంభకర్ణుడు, వాళ్ళ శక్తి ఇంకా తక్కువ. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళు ఏమిటి, లోకాలనే జయించారు వాళ్ళు, చూడండి. అర్థమైంది కదా. వీళ్ళు ఈ రావణుడు కుంభకర్ణుడు వచ్చేసరికి వివిధ మండలాలని జయించగలిగారు. వాళ్ళ తర్వాత వచ్చేసరికి శిశుపాలుడు దంతవక్రుడు, వీళ్ళంతా కేవలం భూమి మీద కొన్ని ప్రాంతాలు మాత్రం, చూడండి. కాబట్టి ఇప్పటి వరకు హిరణ్యకశిపుడు అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అనమాట. అంతటి వాడు ఎవడో లేడు ఇప్పటి వరకు. అందుకే ప్రభుపాదుల వారు, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా భౌతిక ప్రపంచంలో చేరాలనుకుంటే, అత్యున్నత స్థాయికి చేరాలనుకుంటే హిరణ్యకశిపుడిని దాటి ఎవరు కూడా పోగలరు ఎవరైనా. అందుకే ఇక్కడ హిరణ్యకశిపుడు ఉదాహరణ ఇచ్చారు. కాబట్టి హిరణ్యకశిపుడు లాంటి వాడు, అతడికే దిక్కు లేదు, చూడండి. ప్రార్థన చేస్తాడు అతడు, ఏం చేస్తాడు, ఒంటికాల మీద నుంచొని తపస్సు చేస్తాడు కదా హిరణ్యకశిపుడు. చేస్తే స్వయంగా సృష్టికర్త దిగొచ్చాడు అనమాట, చూడండి. బ్రహ్మ దిగి వచ్చాడు అనమాట. ఏం వరం కావాలి నీకంటే, నాకు అమరత్వం కావాలన్నాడు. నాకే లేనిది నీకెలా ఇస్తానన్నాడు. సరే అయితే ఏమనుకున్నాడు, మోసం చేద్దాం. ఏ విధంగా, నాకు రాత్రి కానీ పగలు కానీ మరణం ఉండకూడదు. మరి ఎవడైనా సరే రాత్రో పగలు ఎప్పుడు ఏదో సమయం ఉంటుంది కదా, లోపల కానీ బయట కానీ, ఆకాశంలో కానీ మధ్యలో, ఆకాశంలో కానీ కింద కానీ, చూడండి. అస్త్రాలతో కానీ ఆయుధాలతో కానీ
లేకపోతే దేవతల చేత కానీ మనుషుల చేత కానీ ఎవరి చేత కూడా నాకు మరణం ఉండకూడదు, ఇలాంటి క్లాజులన్నీ పెట్టాడు అనమాట. ఆ విధంగా తప్పించుకోవచ్చు అనుకున్నాడు. కానీ ఏమైంది, భగవంతుడు వచ్చి అవన్నిటిని కూడా నాశనం చేశాడు. చూడండి భగవద్గీత 8:17 ఏమిటిది, అందులో ఏం చెప్పబడింది, బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ గురించి చెప్పబడిందట. సహస్రయుగ పర్యంతం అర్హర్యద్ బ్రహ్మణో విదుః. ఏమిటది తర్వాత, రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనాహ అని చెప్పి అంటారు, అదే కదా. కాబట్టి మరి అలాంటి బ్రహ్మదేవుడు కూడా విష్ణు యొక్క ఒక శ్వాసకాలం పట్టి జీవిస్తాడు. చూడండి కాబట్టి మరణం అనేది తథ్యం. చూడండి అందుకే కదా మనకి చూస్తే యక్ష ప్రశ్నల్లో యక్షుడు ప్రశ్న వేస్తాడు ఎవరిని, ధర్మరాజుని. ఎందుకంటే వాళ్ళందరూ నీళ్లు తాగుదామని చెప్పి వెళుతుంటారు అందరూ, ఒకళ్ళ తర్వాత వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా రారన్నమాట. ఎందుకంటే ఒక యక్షుడు ఉంటాడు, ఒక సరస్సుకి అతడు యజమానిగా ఉంటాడు అనమాట. అందులో ఎవరన్నా నీళ్లు తాగాలంటే ఆ యక్షుడు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఎవరు మరణించాల్సిందే. కాబట్టి ఎవరు పట్టించుకోరు మిగతా వాళ్ళు ఎవరు. ధర్మరాజు వెళ్తాడు చివరికి, ఎవరు రావట్లేదని. అప్పుడు యక్షుడు అడుగుతాడు, ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. అందులో ఒక ప్రశ్న ఏం వేస్తాడంటే, ఈ సృష్టిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటని అంటాడు. ఏమిటి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం? ధర్మరాజు ఏమంటాడు, ప్రతి ఒక్కడూ కూడా తన ముందున్నటువంటి వాళ్ళు, తన తోటి వాళ్ళు, తన పై వాళ్ళు, కింద వాళ్ళు అందరూ మరణించడం చూస్తూనే ఉంటాడు. అహాని అహాని భూతాని గచ్చంతి ఇహ యమాలయం. చూడండి యమాలయానికి వెళుతూనే ఉన్నారు జీవులందరూ. కానీ ప్రతి జీవి ఏమనుకుంటాడట, నాకు మాత్రం అప్పుడే మరణం రాదని అనుకుంటాడట. చూడండి అందరూ మరణిస్తున్నారు, ఏమనుకుంటాడు, వాడు ఏదో పాపాత్ముడు అనుకుంటే అందుకే చచ్చాడు అనుకుంటాడు. చూడండి ప్రభువులు చెప్తారు కదా, వీలైనంత వరకు ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా జీవితాన్ని ఈడుద్దామనే ప్రయత్నం చేస్తారట. చూడండి ఇంగ్లీష్లో చెప్తారు ప్రభువులు బాగా, ఎవ్రీవన్ ట్రైస్ టు డ్రాగ్ హిస్ మెటీరియలిస్టిక్ లైఫ్ అని చెప్పి. కాలాన్ని ఈడ్చుతూ ఉన్న, అంటే జీవితాన్ని ఈడ్చుతూ ఉంటారన్నమాట అలా. చూడండి మొత్తం శరీరం అంతా కూడా శిథిలం అయిపోయినా సరే ఎవరు మరణించాలని కోరుకుంటారా చెప్పండి, ఎవరో కోరుకోరు. ఇంకా అవకాశం ఉంటే ఇంకా పొడిగించాలనే కోరుకుంటారు ఎవరైనా సరే. అంటే దీనికి కారణం ఏమిటి, అది మొదటి ఖండికలో చెప్పారు. ఎందుకంటే మానవులందరూ శాశ్వతమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ అజ్ఞానం చేత ఒక తప్పుడు ప్రదేశంలో శాశ్వత జీవితాన్ని కోరుకుంటున్నారనమాట. అది ఇక్కడ వచ్చినటువంటి సమస్య. శాశ్వత జీవితాన్ని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ దానికి ఒక ప్రక్రియ ఉంది. ఎలా, ఇది అశాశ్వతమైన ప్రపంచం కాబట్టి అశాశ్వత ప్రపంచంలో శాశ్వత జీవితాన్ని పొందలేం. శాశ్వత జీవితం కావాలంటే శాశ్వత లోకానికి వెళ్ళాలి. కానీ ఆ జ్ఞానం మనకు లేకపోవడం చేత, అంటే ధీరుల నుండి మనం శుశ్రూష చేసి వినకపోవడం చేత ఆత్మజ్ఞానాన్ని ఎవరికి వాళ్ళు ఇక్కడే ఉండి ఏదో సాధించాలనుకుంటారు అనమాట. చూడండి కాబట్టి చివరకు భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మికంగా నడిపించాల్సినటువంటి వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, అసలైనటువంటి వాస్తవాల గురించి చెప్పకుండా, ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వామీజీని ఒక వ్యక్తి ప్రశ్న వేస్తాడు, ఏమిటంటే నా జీవిత లక్ష్యం ఏమిటి అని చెప్పి. దానికి అతను ఏం సమాధానం చెప్తాడు అంటే, మానవ జీవన ప్రయోజనం ఏమిటి, అసలు మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నకి అతను ఏమంటాడంటే, ఒక తెల్ల కాగితం తీసుకొని ఏవైతే లక్ష్యాలు కాదో అవన్నీ కూడా రాయి, ఇక మిగిలిందేదో అదే నీ జీవిత లక్ష్యం అని చెప్పి అంటాడు. అర్థమైంది మీకు అందరికీ? అది బాగా జీవిత లక్ష్యం ఏమిటని అడిగితే ఆ లక్ష్యం గురించి నేరుగా చెప్పకుండా కాగితం తీసుకుని నీ లక్ష్యాలు కానివేవో అన్నీ రాసేయి, చివరికి మిగిలేది ఏదైతే ఉందో అదే నీ జీవిత లక్ష్యం అని చెప్పన్నాడు. చూడండి స్పష్టంగా చెప్పాలి. అదే శ్రీల ప్రభుపాదులు మనం చెప్పుకున్నాం. ఏమిటి, ఒకడు అడుగుతారు రిపోర్టర్, ఏమని, జీవిత లక్ష్యం ఏమిటి, ఆనందంగా ఉండడం, అదే కదా జీవిత లక్ష్యం. అయితే ఎలా ఆనందంగా ఉండాలి అనేది మనం చర్చించాల్సిన విషయం. మరొక వ్యక్తి ప్రశ్నించాడు అనమాట, ఏమనంటే, నేను నల్లగా ఉన్నానండి ఏం చేయాలి, దానికి ఆయన సమాధానం ఏంటంటే, నీ జీవితాన్ని రంగులమయం చేసుకో అని చెప్పాను. దానికి సమాధానం ఏంటి, నల్లగా ఉండడం తెల్లగా ఉండడం, శరీరాలనే రకరకాల రంగుల్లో ఉంటాయి. ఈ జన్మలో నల్లగా ఉండొచ్చు, వచ్చే జన్మలో తెల్లగా ఉండొచ్చు, లేకపోతే ఆ తర్వాత జన్మలో అసలు నీకు మానవ దేహం రాకపోవచ్చు. కాబట్టి నువ్వు ఈ తాత్కాలికమైనటువంటి విషయాల గురించి ఆలోచించకుండా శాశ్వతమైనటువంటి దాని గురించి నువ్వు ప్రయత్నించు. ఎందుకంటే అసలు మన శరీరం ఏదైతే ఉందో అది సచ్చిదానందమయమైనటువంటి శరీరం, గొప్ప ఎలాంటిది, నవయవ్వనం. చూడండి కృష్ణుడు నవయవ్వనమైనటువంటి వాడు, నవయవ్వన శరీరాన్ని పొంది ఉన్నాడు.
ఆయన యొక్క అంశాలుగా అక్కడ కూడా ఎవరైతే ఉంటారో నిత్య సహచరులు వాళ్ళు కూడా ఇప్పుడు నిత్య యవ్వనంగానే ఉంటారు. దానికోసం మనం ప్రయత్నించాలి. అంతేగాని ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను, లేకపోతే నాకు ముక్కు వంకరగా ఉంది, ఇలాంటివి ఆధ్యాత్మిక గురువుని అడగకూడదు అనమాట. అడిగినా వాళ్ళు కూడా సమాధానం దానికి స్పష్టంగా ఇవ్వాలి. అది పరిస్థితి. చూడండి, హిరణ్య అంటే బంగారం, కశిపు అంటే మెత్తని పరుపు. హిరణ్యకశిపుడు సంపద, స్త్రీ సుఖం అనే రెండింటి పట్ల ఆసక్తి గలవాడై అమరత్వాన్ని పొంది వాటిని అనుభవించాలనుకున్నాడు. చూడండి, అతడి పేరులోనే ఉంది హిరణ్యకశిపు. హిరణ్యము అంటే బంగారం, కశిపు అంటే మెత్తని పరుపు. చూడండి, అంటే సంపద కావాలి, మైథున సుఖం కావాలి. ఈ రెండూ కలిగి ఉండి శాశ్వతమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు అనమాట. కారణం ఏమిటంటే ఈ రెండు ఎప్పటికీ కూడా తృప్తినివ్వవు వ్యక్తికి. అవును కదా, తృప్తినిస్తాయా? మనిషి ఏం చేస్తాడు? ఈ రెండింటి కోసం తీవ్ర ప్రయాస చేస్తాడు. ఇప్పుడు కొంతమంది ఏమిటంటే ₹1,00,00,000 సంపాదించాలి, అదే కదా, ₹1,00,00,000 సంపాదిస్తే ఆనందంగా ఉండొచ్చు అనుకుంటాడు. సరే, ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించడానికి ప్రయత్నం మొదలైంది. ఇందులో ఆనందం ఎక్కడ ఉంటుందంటే ఇంకా ₹1,00,00,000 అవ్వడానికి చివరి ₹1,00,000, చివరి ₹100, చివరి ₹10, చివరి రూపాయి ఉంటుంది కదా, అది ఒక్క క్షణం అంతటికి చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఏమవుతుందంటే ఒక్కసారిగా ₹1,00,00,000 వచ్చినాయని తెలుసుకుని కూడా గుండెకి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అర్థమవుతుంది కదా. సరే, ₹1,00,00,000 వచ్చాయి, ₹1,00,00,000 సంపాదించేశావు, ఇంకా నీకు అందులో ఇంకా ఏముంది? అందులో ఇంకా ఆనందంగా ఉంటుంది, అందులో సాధించావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఈ ₹1,00,00,000 నిలుపుకోవడానికి కష్టపడాలి ఇప్పుడు. లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఖర్చు పెడితే మళ్ళీ అయిపోతుంది. ఇప్పుడు ఏదో చూడండి, మనకి మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహకులు అని చెప్పి అంటారు. వాళ్ళు కష్టపడి ఏం చేస్తారంటే అది K2 అని, లేకపోతే గంగా అని చెప్పి, లేకపోతే మౌంట్ ఎవరెస్ట్ అని వాటి మీదకి వెళ్తారు, కైలాస పర్వతం ఎక్కుతాను. చాలా కష్టపడి ఎక్కుతారు. సరే, ఎక్కేవు కదా, అంత కష్టపడి అక్కడే ఉండిపోగలవా? అక్కడే ఉండిపో, ఒక 10 రోజులు ఉండరా, అక్కడ ఉండగలుగుతాడా? వెంటనే మళ్ళీ అక్కడి నుంచి కిందకి రావాల్సిందే. కానీ ఆ శిఖరాగ్ర స్థాయిలో ఉండాలంటే చాలా చాలా కష్టపడాలి. చూడండి, అవునా? ఆ శిఖరాగ్ర స్థాయిలో ఉండడానికి చాలా చాలా కష్టపడాలి. అలాగే ₹1,00,00,000 సంపాదించావు, బాగానే ఉంది. ఆ ₹1,00,00,000 అలాగే నిలుపుకో చూద్దాం. ఇది నిలుపుకోలేమనే భయంతో ఇంకా ఏం చేస్తాడు? ఇంకా ఎక్కువ సంపాదించాలనుకుంటాడు. చూడండి, ఇంకా పైకి ఎక్కాలనుకుంటాడు మనిషి. కాబట్టి ఆ విధంగా ధనంలో ఎవరు కూడా ఆనందాన్ని పొందలేరు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, స్త్రీ సుఖము అని చెప్పన్నారు. కాబట్టి మైథున సుఖం కూడా అలాంటిదే, చాలా క్షణికమైనటువంటిది. దాని గురించి రకరకాల వాణిజ్య ప్రకటనలు అన్నీ కూడా చేస్తుంటారు. మీరు ఔషధం వాడితే ఆ శిఖరాగ్ర స్థాయిలో మీరు గంట సేపు ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, ఇలాగే కదా వాళ్ళు చెప్తుంటారు. ఎవడో ఉండలేడు అక్కడ. ఒక క్షణికమైనటువంటి చపలమైన సుఖం అన్నమాట. దానికోసం ఎంత ప్రయాస చేస్తాడు వీడు? చాలా ప్రయాస చేస్తాడు. అయితే అది చాలా తుచ్చమైనటువంటి తాత్కాలికమైనటువంటిది అయినది కాబట్టి వాడు ఏమనుకుంటాడంటే అలాంటి సుఖాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలని ప్రయత్నం చేస్తాడు. చూడండి, కానీ ఏమవుతుంది? ఎంతగా మైథున సుఖంలో మనిషి నిమగ్నం అయితే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వాడి యొక్క ఆయుష్ అంతగా క్షీణిస్తుంది. చూడండి, మనకి పరమపూజ్య భక్తి వికాస స్వామి వారి గ్రంథాన్ని రాశారు. ఏమిటది? కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం. చూడండి, ఈ ఆధునిక ఈ నామమాత్రపు వైద్యులు ఎవరైతే ఉన్నారో చూడండి, ప్రాణాలు తీసే వైద్యులు అనమాట వీళ్ళు, ప్రాణం పోసే వైద్యులు కాదు. ఈ ప్రాణం తీసే వైద్యులు ఏమంటారంటే ఎంతగా వ్యక్తి వీర్యస్ఖలనాన్ని చేస్తే అంతగా అతడు ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి అంటారు. చూడండి, అసలు ఆరోగ్యవంతమైనటువంటి జీవితానికి రహస్యం ఏమిటంటే వీర్యాన్ని శరీరంలో నిలుపుకోవడం. దాన్ని వీళ్ళు ఏమంటారు? దాన్ని మీరు ఇబ్బంది ఏమీ లేదు, దాన్ని వృధా చేసుకున్నా సరే అది ఇబ్బంది ఏం కాదు అని చెప్పి చెప్తారనమాట. చూడండి, ఆ విధంగా ప్రాణాలు తీస్తారనమాట వీళ్ళు వైద్యులు. కాబట్టి ఎంతగా ఒక వ్యక్తి మైథున సుఖంలో పాల్గొంటే అంతగా అతడి యొక్క ఆయుష్ క్షీణిస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, అన్ని మంచి లక్షణాలు క్షీణిస్తాయి. అందుకే దాన్ని ఏమన్నారంటే విలువైన కార్యం కోసం ఉపయోగించాలి. దీనికోసం సత్సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసం దాన్ని వాడాలి అని చెప్పారు. మరి ఈ విధంగా ఎంత ఎక్కువగా మైథున కార్యక్రమంలో పాల్గొంటే ఆయుష్ క్షీణిస్తుంది కాబట్టి అసురులు ఏమనుకుంటారు? ఇంకా సుదీర్ఘ ఆయుష్ కావాలనుకుంటారు. చూడండి, అందుకే వాళ్ళు ఏం చేస్తారు? రకరకాల చిట్కాలు, ఏమన్నా వనస్పతులు ఏమన్నా చూడండి, ఏమన్నా ఆయుర్వేదంలో ఏమన్నా మందులు దొరుకుతాయేమో. అందుకే చూడండి, భారతదేశంలో ఉన్న ఏమిటవి ఎర్రచందనం వృక్షాలు, భారతదేశంలో ఉన్నటువంటి పులులు, వాటిని సంహరించి చైనాకి స్మగ్లింగ్ చేస్తారనమాట.
ఎందుకంటే అక్కడ దీర్ఘాయుష్యు కోసం కొన్ని మందులు తయారు చేస్తారట వాటి నుండి. దీర్ఘాయుష్యం అంటే మహా అయితే ఒక గంట ఎక్కువసేపు బతుకుతాడేమో అంతే. అంతకు మంచి ఏమైనా బతకగలమా చెప్పండి? ఏం ప్రయోజనం లేదు. ఎందుకని అంటే ఆయా దేశాల్లో మీరు చూస్తే వారి జీవన విధానం ఏమిటి? అంత ఇంద్రియభోగమే కదా. వాళ్ళు ఏం చేస్తారు? నాలిక సుఖం, చపలమైనటువంటి నాలుక సుఖం కోసం వాళ్ళు అడ్డమైన చెత్త తింటుంటారు. తెలిసిందే కదా మనకి. ఎలుకలు తింటారు, పాములు తింటారు, అని తింటారు వాళ్ళు. చూడండి, అంటే ఆహార నిద్ర భయం వైద్యునాలే వాళ్ళ జీవన లక్ష్యం అన్నమాట. అందుచేతనే హిరణ్యకశిపుడు ఏం కోరుకున్నాడు? ఈ రెండింటిని అనుభవించడం కోసం. కానీ ఈ రెండింటిని అనుభవించేవాడు ఎవడూ లేడు. అంటే ఈ రెండింటిని తనివి తీర అనుభవించారనేవాడు ఎవడూ లేడు. చూడండి, భాగవతంలో మరొక రాజు, అతని పేరుని మర్చిపోయాను నేను. అతడు కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు ఏం చేస్తాడంటే ఈ మైదున కలాపాల్లో ఉండి చివరికి సంతృప్తి కలక విరక్తి చెంది బయటకు వస్తాడు. ఆ పేరేమిటిది గుర్తుంది ఎవరికైనా? సౌభరిమునే కాదనుకుంటున్నాను, వేరే పేరేదో ఉంది. మొత్తానికి ఒక చక్రవర్తి అతడు. ఆ చక్రవర్తి బహుశా సౌభరి కూడా అయి ఉండొచ్చేమో, భాగవతంలో వస్తుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు మైదన సుఖాన్ని భోగిస్తాడనమాట. చూడండి, ఎంతోమంది సుందరీమణులతోటి. కానీ అతడికి చివరికి విరక్తి కలుగుతుంది. ఎందుకంటే అతడికి అందులో అతడు అనుకున్నటువంటి ఆనందాన్ని పొందలేడనమాట, తృప్తి కలగదు అతడికి. ఎందుకని అంటే ఇదంతా కూడా మానసికమైనటువంటిది, ఊహాజనితమైనటువంటిది అంతే. వాస్తవంగా అది లేదు, దానికి అసలు ఉనికి లేదనమాట. ఏతి కూడా ఇలాంటి భాగవతంలో చాలా ఉన్నాయి మనకి ఉదాహరణలు. కాబట్టి అంతిమంగా వాళ్ళందరూ విరక్తి చెందారే తప్ప ఎవరు కూడా ఇప్పుడు నేను పూర్తిగా నేను అనుకున్న స్థాయి ఆనందాన్ని అనుభవించానని చెప్పి బయటకు వచ్చినవాడు ఎవడూ లేడు. విసుగు చెంది వచ్చినటువంటి వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి ఇక్కడ హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడు? ఈ రెండింటిని పట్ల ఆసక్తి గలవాడి అమరత్వాన్ని పొంది వాటిని అనుభవించాలనుకున్నాడు. చూడండి, ఈ మూడిటికి లంకి ఉంది. ధనార్జన, మైదున సుఖము, ఆయుష్. ఎంతగా ధనార్జన మైదున సుఖం కోసం ప్రాకులాడతాడో అంతగా వాడి జీవితం నాశనం అయిపోతుంది. చూడండి, పేదవాడు ఉంటాడు, పేదవాడికి ఏ జబ్బు ఉండదు వాస్తవానికి. వాడికి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, హార్ట్ ప్రాబ్లం ఉండదు, ఏముండదు. ధనం సంపాదించాలనుకునే వాడికి అన్ని జబ్బులు వస్తాయి. చూడండి, ఇప్పుడు కూడా ఈ మధ్య కరోనా వచ్చింది. చూడండి, ఎవరికి వచ్చింది? బాగా జేబులు బరువు ఎక్కువైన వాళ్ళకి ఎక్కువ వచ్చింది కరోనా. చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ. పేదవాడికి వచ్చినా సరే వాడు ఏదో ఆకు అలమో ఏదో నవ్వులుతాడు, ఏదో మొత్తానికి చేస్తాడు. పూర్వం నుంచి ఉన్న విధానాలు ఏదో ఆవిరి పట్టడమో లేకపోతే వేడి నీళ్ళు తాగడం చేసి మొత్తానికి గడిపేస్తాడు, అయిపోయింది. వాడికి ఏం కాల. చనిపోయిన వాళ్ళందరూ ఎవరెవరంటే బాగా స్తోమతున్న వాళ్ళని పట్టుకుందనమాట కరోనా. ఎవరైతే హాస్పిటల్లో పెడితే కనీసం 4, 7, 8, 20 లక్షల దాకా ఖర్చు పెట్టగలరు, అలాంటి వాళ్ళందరూ ఎగిరిపోయారు పైకి. అర్థమవుతుంది కదా? ఎందుకంటే చూడండి, వాడికి ఆ ఆదుర్దాలో ధనం ఎక్కువగా సంపాదించాలనేటువంటి ఆదుర్దాలో సరైన సమయానికి ఆహారం తీసుకోడు. మానసిక అలసడి, ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడి. దీనివల్ల మధుమేహం వస్తుంది, గుండెపోటు వస్తుంది, క్యాన్సర్లు వస్తాయి. చూడండి, ఊబకాయం వస్తుంది. ఎందుకంటే అక్కడే కూర్చుంటాడు కదా ఇప్పుడు ఆ ధనం దగ్గర, ఇప్పుడు లెక్క పెట్టుకోవడమే. చూడండి, అందుకోసం వీళ్ళు ఏం చేస్తారట? దీర్ఘాయువు కోసం ఆరాట పడతారట. సో అందులో ఎక్స్ట్రీమ్ కేసు ఎవరయ్యా అంటే హిరణ్యకశిపుడు. అంతకుమించి ఎవడో లేడు ఇప్పటి వరకు సృష్టిలో ఆ స్థాయిలో సాధించినటువంటి వాడు. చూడండి, అతడి జీవితం మనం చూస్తే ఎప్పుడు కూడా సుఖం లేదు. లోకాలన్నింటినీ జయించాడు, అన్నీ చేశాడు. కానీ దానికి మళ్ళీ ఒంటికాల మీద తపస్సు చేయాల్సి వచ్చింది కొన్ని వేల సంవత్సరాల పాటు. మొత్తం చూడండి, శరీరం అంతా కూడా చీమలు తినేస్తాయన్నమాట. ఇంకా అస్థిపంజరం ఒకటే మిగులుతుంది. అయినా కూడా ఆ జీవన జ్యోతిని అలాగే వెలిగించుకుంటూ ఉంటాడు, అలాగే యోగ విధానం ద్వారా. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తన కమండలో నీళ్లు చెమ్మితే మళ్ళీ మొత్తం అతని యొక్క తిరిగి రూపాన్ని పొందుతాడనమాట. అది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా చదవాలి భాగవతం 7వ స్కందంలో ఈ ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుల యొక్క సంభాషణ ఏదైతే ఉందో. ప్రహ్లాదుడు చెప్తాడు, మతిర్న కృష్ణే పరతో స్వతోవా. చూడండి, మితోభిపద్యేత గృహవ్రతానాం అని చెప్పి అంటాడు. కాబట్టి నువ్వేం కంగారు పడకు, నువ్వేమీ కృష్ణ చైతన్యవంతుడు కాలేవులే అని చెప్పి అంటాడు. చూడండి, ప్రహ్లాదుడు అంటాడు, నాన్న నువ్వేం భక్తుడు అయిపోవు, భయపడిపోకు, నువ్వు భక్తుడు అయిపోతావని. మతిరిన కృష్ణ అంటే నీ సొంత బుద్ధితో కానీ ఎవడన్నా చెబితే కానీ కృష్ణ చైతన్య ప్రచారం వల్ల కానీ సమావేశాల ద్వారా కానీ నువ్వు మాత్రం భక్తుడు అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే నువ్వు మితోభిపత్యేత గృహవ్రతానాం, నువ్వు గృహవ్రతుడివి కాబట్టి. అంటే నువ్వు ఒక వ్రతం పూనుకున్నావు. ఏమిటి? నేను ఇంట్లోనే ఉంటాను. చూడండి, గృహవ్రతం ఏమిటి? గృహవ్రతం అంటే దేనికోసం? ఆహార నిద్ర భయమోజనాల కోసం. అమరుడు కావాలనే కోరికను తీర్చుకోవడానికి అతడు బ్రహ్మను పరోక్షంగా అనేక వరాలు కోరాడు.
బ్రహ్మ అమరత్వం అనే వరాన్ని ఇవ్వలేనని చెప్పడం వల్ల హిరణ్యకశిపుడు తాను మానవుల చేత కానీ, జంతువుల చేత కానీ, దేవతల చేత కానీ 84 లక్షల జీవరాశులలో ఏ జీవి చేత కానీ చంపబడకూడదని ప్రార్థించాడు. అతడు తాను భూమిపై కానీ, గాలిలో కానీ, నీళ్లలో కానీ ఎలాంటి ఆయుధం చేత కానీ మరణించరాదని కోరుకున్నాడు. ఈ విధంగా హిరణ్యకశిపుడు మూఢుడై ఈ హామీలన్నీ తనను మరణం నుండి రక్షిస్తాయని భావించాడు. బ్రహ్మదేవుడు ఆ వరాలన్నీ అతనికి ఇచ్చాడు. కానీ అతడు సగం మనిషి సగం సింహము అయిన నరసింహ భగవానుని చేత చంపబడ్డాడు. భగవంతుని గోళ్లతో అతడు చంపబడడం వల్ల ఎలాంటి ఆయుధం ఉపయోగించబడలేదు. భూమి మీద కానీ, గాలిలో కానీ, నీడలో కానీ కాకుండా అతని ఊహకు అందని అద్భుత రూపుడైన భగవానుని తొడపై అతడు చంపబడ్డాడు. చూడండి, ఎంత ధనం ఎక్కువైతే అంత జీవితం గురించిన భయం. చూడండి, ఏమీ లేనివాడు ఏ ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడు, రైల్వే స్టేషన్లో ఏ సీట్ల మీద పడుకుంటాడు, చెట్టు కింద ఎక్కడో. ధనం ఉన్నవాడికి ఇప్పుడు భయం. చూడండి, అందుకే మనం చూస్తే బాగా ధనికుల ఇళ్ళు చూస్తే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంటుంది, చుట్టూ గోడలు చాలా ఎత్తుగా ఉంటాయి, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంటుంది, సర్వేలెన్స్ కెమెరాలు ఉంటాయి ఎక్కడికక్కడ. కొన్ని ఇళ్లలో అయితే డైరెక్ట్గా బెడ్రూమ్లో కారు వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, అంటే ఈ లోపు ఒకవేళ నేను కారు ఇంటి బయట దిగి లోపలికి వెళ్ళేటప్పుడు ఎవడని చంపేస్తాడేమో అని భయం. కాబట్టి డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి కారు. చూడండి, సెన్సార్లు ఎక్కడికక్కడ. చూడండి, దేనివల్ల ఇవన్నీ కూడా భయం. ఎందుకు పెద్ద విలాసవంతమైనటువంటి భవనాలు కోరుకుంటారు? కారణం ఏమిటంటే భయం. ఎందుకంటే రక్షణ ఉండాలి, ఎక్కువ రక్షణ కావాలి. సరళంగా ఉండేవాడు చూడండి, చిన్న చుట్టిల్లో ఉంటాడు, వాడికి ఏం భయం? వాడి దగ్గర ఏం లేదు కదా, ఉంటే కదా ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోవడానికి. అందుకే కృష్ణుడు కూడా ఏమన్నారంటే అకించన విత్తహ అని చెప్పన్నారు. అంటే కించిత్తు కూడా ఏమీ లేని వాడికి సంపద ఏమిటంటే భగవంతుడే సొమ్ము. చూడండి, అనాథలందరికీ నాదుడు ఎవరంటే భగవంతుడే నాదుడు, అంతే కదా. కానీ వీళ్ళు ఎవరైతే ధనవంతులు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. చూడండి, మనం పూర్వం కూడా చూస్తే కందకాలు ఏర్పాటు చేసేవారు కొంతమంది. కందకాలు అంటే ఇంటి చుట్టూ అంటే కోట చుట్టూ కూడా ఒక పెద్ద కందకం ఉంటుందన్నమాట. అందులో మొసళ్ళు పెంచేవాళ్ళు. చూడండి, మనకి రామాయణంలో చదివితే లంకాపట్టణ వివరణ వస్తుందన్నమాట. ఆ రావణాసురుడు దేవతలనే తన సొంత తోటలో పెట్టుకున్నాడు పని చేయడానికి. చూడండి, ఏంటి అగ్ని, ఆ తర్వాత వాయువు, వీళ్ళందరూ ఏమిటి వాళ్ళు చేసే పని ఏమిటంటే అంటే వాయుదేవుడు లంకా నగరంలో చెట్ల నుంచి రాలిన ఆకులు ఎక్కడ కనిపించకూడదు ఎవరికి? రావణుడికి. వాయుదేవుడు ఇలా కాసు కూర్చునేవాడు అనమాట. ఏమన్నా రాలిపోయిన ఆకు ఏదైనా పడితే దాన్ని పక్కకి తీసుకెళ్ళిపోయాడు. అది పరిస్థితి. అగ్నిదేవుడి పరిస్థితి ఏమిటి? అక్కడ ఉద్యానవనాల్లో అక్కడ దీపాలు వెలుగుతూ ఉంటాయన్నమాట, ఏది కూడా ఆరిపోకూడదు. ఆరిపోతే వెంటనే వెళ్ళి అగ్నిదేవుడు దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలన్నమాట, ఒత్తేసి పైకి. చూడండి, అలా దేవతలందరూ కూడా అతనికి ఏమిటి, అతను సింహాసనం ఎక్కడానికి దేవతలు ఒంగుంటే వాళ్ళ మీద ఎక్కేవాడట పైకి. చూడండి, మరి అలాంటి వాడికి ఎందుకు భయం? మనకి చూడండి సుందరకాండలో ఎక్కడో వస్తుంది, హనుమంతుడు వెళతాడు ఎక్కడికి? లంకా నగరానికి. ఆ లంకా నగరంలో అతడు చూస్తాడు దాని భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏమిటని. అక్కడ కూడా ఆయన ఎక్స్కలేటర్లు ఇవన్నీ చూస్తాడనమాట. అంత రక్షణ కవచాలు, పెద్ద పెద్ద కందకాలు, తర్వాత అనేక రకాల రాక్షసులు సంరక్షిస్తూ ఉంటారు. చూడండి, దేనికి రక్షణ ఇదంతా ఎందుకు కావాలి అంటే తీరా మొత్తం ఈ రక్షణ కవచాలు అన్ని దాటుకొని మధ్యలోకి వెళితే ఏముంటుంది అంటే అక్కడ వందల వేలాది మంది వివస్త్ర లేనటువంటి స్త్రీలు పడి ఉంటారు నగ్నంగా. వాళ్ళందరూ కూడా ఏమిటి? రావణుని యొక్క భోగం కోసం ఉన్నటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి కవచాలండి, లేకపోతే ఇవన్నీ ఎందుకు? అర్థవుతుంది కదా. కాబట్టి ధనాన్ని, స్త్రీలను రక్షించడానికి కట్టడాలని కూడా. లేకపోతే బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, వాడికి ఏం కావాలి? ఇల్లు కావాలా? బ్రహ్మచారికి ఎక్కడైనా పడుకుంటాడు వెళ్ళి. కానీ ఎప్పుడైతే మనకి ఇందులో చెప్తారు, ఇక్కడ భాగవతంలో ఏమిటిది, పుంషస్త్రియో మిథునీభావమేత తయోర్మితో హృదయ గ్రంథిమాహు అత గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయం అహమ్మమేతి అని చెప్పంటారు. అందుకే ప్రభుపాదులు వారు ఏం చేస్తారంటే మార్షల్స్ ఎకనామిక్ ప్రిన్సిపల్ ప్రస్తావిస్తుంటారు. మార్షల్ అనేటువంటి వాడు ఒక ఆర్థికవేత్త అనమాట. అతను ఏమంటాడంటే ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ద ఇంపిటస్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పంటాడు. అంటే కుటుంబ జీవనం అనేది ఆర్థిక ప్రగతికి ప్రేరణ అని చెప్పంటాడు. కుటుంబ జీవనం లేకపోతే ప్రేరణ ఎక్కడుందో వాడికి సంపాదించడానికి? చెప్పండి, ప్రేరణ ఉంటుందో వాడికి? ఉండదు, బాధ్యత కూడా ఉండదు అనమాట. కాబట్టి ఎప్పుడైతే కుటుంబ జీవితం వస్తుందో అప్పుడు కూడా ఆర్థిక ప్రగతి కోసం ఏం చేస్తాడు? ప్రయత్నం మొదలు పెడతాడు. చూడండి,
అర్థమవుతుంది కదా. కాబట్టి ఇది కూడా అంతే. దేని రక్షణ కోసం ఈ కోటలు రక్షణ కవచాలంటే అవే ముఖ్యమైనటువంటివి. స్త్రీ మరియు ధనం, వీటిని రక్షించుకోవడం కోసమే ఈ రాక్షసులందరూ కూడా ఇంత తాపత్రయపడేదని అనమాట. అత్యంత శక్తిశాలి భౌతికవాది అయిన హిరణ్యకశిపుడు కూడా ఎన్ని ఉపాయాలు పన్నినా అమరుడు కాలేకపోయాడు. అలాంటప్పుడు ప్రతిక్షణం భగ్నమయ్యే ఉపాయాలతో ఆధునిక అల్ప హిరణ్యకశిపులు ఏమి సాధించగలరు? చూడండి, ఆధునిక అల్ప హిరణ్యకశిపులు ఎవరది? మనమే. ప్రభుపాదులు ఏమన్నారు చూడండి, మనం అందరం కూడా ఆధునిక అల్ప హిరణ్యకశిపులట. ఆ హిరణ్యకశిపుడు చాలా సుదీర్ఘకాలం జీవించాడు. మరి మన విషయానికి వస్తే మనం చాలా 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 స్వల్పమైనటువంటి జీవనం మనది. అడుగడుగునా సరే ప్రమాదాలే. పదం పదం యద్విపదం నతేషాం. ఇవాళ ఏదో అనుకుంటాం, అది రేపటికి జరగదు. చూడండి, అడుగడుగునా మనకి మనం వేసే ప్రతి ప్రణాళిక కూడా అది ఖండించబడుతూ ఉంటుంది. మరి ఆ హిరణ్యకశిపుడికి దిక్కు లేదంటే మనలాంటి సూక్ష్మ హిరణ్యకశిపులకి ఏమిటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. చూడండి ప్రభుపాదుల వారు. జీవిత సమరంలో విజయం సాధించడానికి పాక్షికమైన ప్రయత్నం చేయవద్దని శ్రీ ఈశోపనిషత్తు ఉపదేశిస్తుంది. మనుగడ కోసం అందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, కానీ భౌతిక ప్రకృతి శాసనాలు చాలా కఠినమైనవి, వేగవంతమైనవి కావడం వల్ల ఎవ్వరూ వాటిని అతిక్రమించలేరు. మానవుడు శాశ్వత జీవితాన్ని పొందడానికి, భగవద్ధామానికి చేరుకోవడానికి సన్నద్ధుడు కావాలి. చూడండి అది. కాబట్టి ఈశోపనిషత్తు ఏముంటుంది? పాక్షిక ప్రయత్నాలు వద్దు అంటే ప్రేయ గురించి ప్రయత్నించొద్దు, శ్రేయస్సు గురించి ప్రయత్నించండి. సరే, తాత్కాలికంగా నువ్వేదో చేస్తావు, కానీ ఏమిటి ప్రయోజనం? దానివల్ల నువ్వేమన్నా సుదీర్ఘకాలం జీవించగలవా? చూడండి, చాలామంది మనం చూస్తే, సరే ఇప్పుడు ఉదాహరణకు టాటా బిర్లా లాంటి వాళ్ళు ఉన్నారు, అంబానీ లాంటి వాళ్ళు, టాటాలు బిర్లాలు వీళ్ళంతా ఉన్నారు. వారికి తెలుసు 100 ఏళ్ల కంటే మనం జీవించలేం, 100 ఏళ్ళు కూడా జీవించలేమని వాళ్ళకి తెలుసు. సరే, ఇప్పటివరకు నేను సంపాదించింది ఏదైతే ఉందో, ఇప్పటికే వాళ్ళ వయసు 60-70 ఏళ్ళు ఉంటుంది కదా. ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు జీవించాం. ఆ 10 ఏళ్ళు 20 ఏళ్ళు రోజుకి 100 సార్లు తిన్నా కూడా నా దగ్గర ఉన్న ధనం తరగదు. తరుగుతుందా? తరగదు. పోనీ 100 సార్లు తినగలడా? తినలేడు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత వాడు తినేది ఏమిటంటే రోజు మొలకలు ఇలాంటివి తింటారు. మీరు చూడండి, వాళ్ళు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు లేకపోతే బాగా ధనవంతులు ఉంటారు చూసారా, వాళ్ళు కడుపు నిండా ఏం తినలేడు, వాడు జబ్బులు వచ్చేసి ఉంటాయి శరీరం అంతా. కాబట్టి వాళ్ళు కూడా ఏం తింటారు? నాకు ఈ మధ్య కాలంలోనే ఒక గొప్ప ధనవంతుడిని కలిశానమాట. ఆయన ఏమన్నాడంటే, ఆయన జీవన అలవాట్ల గురించి చెబుతున్నాడు. రోజు ఆయన 18 కిలోమీటర్లు నడుస్తాడట. చూడండి, అత్యంత ధనవంతుడు, 1000 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. చూడండి, 1000 ఎకరాల భూములు ఉన్నాయి, కానీ రోజుకి ఆయన 16-18 కిలోమీటర్లు నడుస్తాడట. ఏమిటి ప్రయోజనం? ఆహార అలవాట్లు ఏమిటి అంటే, దాదాపుగా ఆయన చెప్పిన దాంట్లో నేను విన్నదాన్ని బట్టి చూస్తే అంతా కూడా శాకాహారమే, అది కూడా వండనటువంటివి ఎక్కువగా తింటున్నాడు ఆయన, మొలకలు అవన్నీ. చూడండి, కానీ గుణం వదలటంలా, కాబట్టి ఇంకా సంపాదన చేస్తూనే ఉన్నాడు. చూడండి, అయితే మంచి విషయం ఏంటంటే కొంత భగవత్ చైతన్యం అనేది ఉంది. అవన్నీ ఉన్నప్పటికీ అది కొంచెం చెప్పుకోదగినటువంటి విషయం. అంటే ఇక్కడ మన విధానం చూడండి, అంటే ఎవరికి తప్పడం లేదు కదా. ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా, ఎంత ఐశ్వర్యం కలిగి ఉన్నా పరిశ్రమ మాత్రం తప్పడంలా ఇంకా. అంటే వాళ్ళు ఒక క్షణం ఆగి, సరే ఇప్పుడు నేను ఇప్పటివరకు చాలా సంపాదించాను, నా పిల్లలకి వారి పిల్లలకి కూడా సరిపడా నా దగ్గర సంపాదన ఉంది, ఎలాగో ఇప్పుడు నేను సంపాదించిందంతా ఇదే జీవితకాలంలో తినలేను, ఇంకా నేను ఎందుకు కష్టపడాలి చెప్పండి ఇంకా అని ఆలోచిస్తున్నారు ఎవరైనా? ఆలోచించట్లా. అది పరిస్థితి అనమాట. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారనమాట, చాలా కఠినమైనవి, వేగవంతమైనవి కావడం వల్ల ఎవరూ వాటిని అతిక్రమించలేరు. అందుకే మనం ఏం చేయాలంటే, శాశ్వత జీవితాన్ని పొందడానికి, భగవద్ధామాన్ని చేరుకోవడానికి సన్నద్ధం కావాలి. అదే మనం చేయవలసిన ప్రయత్నం. అసలు మానవ జన్మలో ఒకవేళ ఏదైనా చెయ్యాలా అంటే దానికోసమే పని చేయాలని చెప్పి అంటున్నారు. మిగతావి ఏం చేసినా సరే ప్రయోజనం లేదు. మనం చెప్తుంటాం ప్రచారంలో ఏమిటంటే, అందరూ 4 నియమాలు పాటించాలి, 4 నియమాలు పాటించాలని చెప్తాం కదా. ఎందుకు చెప్తాం? 4 నియమాలు పాటిస్తే ఏమవుతుంది? ధర్మం యొక్క 4 స్తంభాల గురించి చెప్తాం, అవునా? సత్యము, దయ, తపస్సు, శుచిత్వం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ 4 స్తంభాలని కూల్చిన వాళ్ళు అవుతాము ఏం చేస్తే? మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం చేస్తే. కానీ వాస్తవానికి
ఆ 4 నియమాలు పాటిస్తే సరిపోతుందా? ఏం చేయాలి? 4 నియమాలు పాటిస్తే సరిపోదు. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన కూడా ఏమై ఉండాలి? భగవంతుని కోసం చేయాలి. అంటే కొంతమంది తప్పుగా ఆలోచిస్తారు. అంటే 4 నియమాలు పాటించి ఏ పనులు చేసినా పర్లేదు అనుకుంటారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. నేను వ్యాపారం చేస్తానంటే 4 నియమాలు పాటిస్తాను, సరిపోదు. ఈ 4 నియమాలు అనేవి దేనికోసం అంటే అంతకంటే కిందకి దిగజారకుండా ఉండడం కోసం అనమాట. నియమాలు అనేవి దేనికోసం ఉన్నాయంటే పడిపోకుండా రక్షించడం కోసం. అంతేకాని 4 నియమాలు పాటించినంత 4 నియమాలు పాటించినంత మాత్రాన భగవద్ధామానికి వెళ్ళిపోతామని అనుకోకూడదు ఎవరు. తప్పది. అదేమిటంటే సేఫ్టీ బెల్ట్ అనమాట 4 నియమాలు. అంటే కనీసం 4 నియమాలు పాటిస్తే వాడు జంతు జీవనంలోకి వెళ్లకుండా ఉంటాడు. అదే పెద్ద సేఫ్టీ మనకి. ఎందుకంటే అదే కదా భగవద్గీతలో 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయు నవిద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నాడు. మహతో భయాత్ ఏమిటా గొప్ప భయం? మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో దాని నుండి మనల్ని రక్షించుకోవాలంటే స్వల్పమప్యస్య ధర్మస్య, కొద్దిగా అయినా సరే. అందుకే 4 నియమాలు పాటించినా జీవితాంతం మనం రక్షించబడతాం. కానీ దాని అర్థం భగవద్ధామం వెళ్ళిపోతామని కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రతి క్షణం మనసా వాచా కర్మణ 24 గంటలు కూడా భగవత్ సేవలో ఉండే విధంగా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. దానివల్ల శాశ్వత ప్రయోజనం అనేది వస్తుంది. మానవుడు తిరిగి భగవద్ధామాన్ని చేరే విధానాన్ని తెలిపే ప్రత్యేక విజ్ఞాన శాఖ కలదు. చూడండి, దానిని ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు, భగవద్గీత, శ్రీమద్భాగవతం మొదలైన స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాల నుండి మాత్రమే నేర్చుకోవాలి. చూడండి, ప్రతిదానికి ఒక విధానం ఉంది. చంద్రుని మీదకి ఎలా వెళ్ళాలి అంటే నాసా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో చెప్తారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. అలాగే భగవద్ధామాన్ని వెళ్ళడానికి కూడా ఒక విధానం ఉందట. అది ఎక్కడి నుంచి తెలుసుకోవాలంటే ఈ శాస్త్రాల నుంచి తెలుసుకోవాలి. శాస్త్ర గ్రంథాల నుండి మాత్రమే నేర్చుకోవాలి. చూడండి, ఈ జీవితం సుఖంగా గడిపి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత శాశ్వత ఆనందమయమైన జీవితాన్ని పొందడానికి మానవుడు ఈ పవిత్ర వాంగ్మయాన్ని చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. బద్ధజీవుడు తనకు భగవంతునితో గల శాశ్వత సంబంధాన్ని మరచి తాత్కాలికమైన ఈ జన్మే సర్వస్వమని భ్రమిస్తున్నాడు. తన అసలైన నివాసం గురించి మరిచిపోయే స్వభావం గల మానవునికి అతని నివాసం ఈ భౌతిక ప్రపంచంలో కాదని గుర్తు చేయడానికి భగవంతుడు దయతో భారతదేశంలో పైన పేర్కొనబడిన మత గ్రంథాలను, ఇతర దేశాలలో ఇతర మత గ్రంథాలను వెలువరించాడు. జీవుడు ఆధ్యాత్మిక తత్వం గలవాడు కావడం వలన తన ఆధ్యాత్మిక లోకమును చేరినప్పుడే అతడు సుఖంగా ఉండగలుగుతాడు. చూడండి, అందరికీ ఒక జబ్బు ఉందని అంటున్నారు. ఇందులో ఏమిటిది? మరిచిపోయే జబ్బు. చూడండి, దానికి ఏదో ఒక టెక్నికల్ పదం ఉంది కదా. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏదో ఒక వస్తుందని ఏమంటారు? స్కిజోఫ్రీనియానా? అది కాదు, ఇంకోటి ఏదో ఉంది, మర్చిపోతుంటారు మొత్తం అన్నీ. అదేదో ఒక పేరుంది, దాని పేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యాధి ఉన్న వాళ్ళు అన్నీ మర్చిపోతారనమాట. వాడి ఇల్లు కూడా వాడు మర్చిపోతాడు. కానీ వాస్తవానికి భౌతిక ప్రపంచంలో ఉన్న అందరికీ ఉందా జబ్బు. ఎందుకంటే మన మన అసలు ఇల్లు ఏమిటో అందరం మర్చిపోయాం. చూడండి, అసలు ఇల్లు ఎక్కడ మంది? భగవద్ధామం నుండి వచ్చాము. చూడండి, అర్థం కదా. అది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. కానీ చూడండి, ఆధ్యాత్మికంగా మనం ఉన్నప్పుడు కూడా మర్చిపోతుంటాం. ఉదాహరణకు మనం ఏదైనా యాత్రకు వెళ్ళామనుకోండి, ఏ మాయాపూర్లో అయితే వృందావనం వెళ్ళాడు అనుకోండి, ఎవరైనా తెలుగు మాట అరే తెలుగు భక్తులరా అని చెప్పి అంటాడు, అరే తమిళం భక్తులరా అంటాడు. అంటే అక్కడికి వెళ్ళాక కూడా మన భావం ఎలా ఉంటుందంటే వైకుంఠం వెళ్ళాక కూడా అక్కడ కొంత ఫెన్సింగ్ వేసుకొని తమిళనాడు, ఇది ఆంధ్ర, ఇది ఒరిస్సా అనే భావం అనమాట మనది. చూడండి, అంతే కదా. ప్రతిది అలాగే కదా మనం చూస్తామంటే మనకి ఇంకా రోగం పోలేదన్నమాట. ఆ భక్తుడు తెలుగువాడు, ఈ భక్తుడు అమెరికావాడు, ఆ భక్తుడు ఇది, ఈ భాష భక్తులందరూ మంచివాళ్ళు, ఆ భాష భక్తులందరూ అదొక విధంగా ఉంటారు, ఆ ప్రాంతం భక్తులందరూ ఇలా ఉంటారు. ఈ భావన మనకు పోదనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆనందమయమైన జీవితాన్ని పొందాలి అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి. దాని గురించిన సమాచారం ఇవ్వడం కోసం మత గ్రంథాలనే ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ చూడండి, తన అసలైన నివాసం గురించి మర్చిపోయే స్వభావం గల మానవునికి అతని నివాసం ఈ భౌతిక ప్రపంచంలో కాదని గుర్తు చేయడానికి భగవంతుడు దయతో భారతదేశంలో పైన పేర్కొనబడిన మత గ్రంథాలను, ఇతర దేశాలలో ఇతర మత గ్రంథాలను వెలువరించాడు. ఎందుకంటే మనం భక్తి చేస్తున్నప్పటికీ ఒకసారి మనం మర్చిపోతుంటాం. చూడండి, మాయ ఎంత గొప్పదంటే భక్తి చేస్తూ భగవంతుడిని మర్చిపోవచ్చు. అర్థమైందా? భక్తి చేస్తూ భగవంతుడిని మర్చిపోవచ్చు. ఎలా?
హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ మనం కృష్ణుని మర్చిపోవచ్చు. హరే కృష్ణ మహామంత్రం జపించే ప్రతి సమయంలో కృష్ణుడిని జ్ఞప్తికి తెచ్చుకుంటారా? మర్చిపోవచ్చు కదా. అలాగే అందుకే ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుండాలి. అందుకే ఏమిటంటే ఈ శాస్త్రాలు ఇప్పుడు కూడా వింటూ ఉండాలన్నమాట. నిత్యం భాగవత సేవయ అని చెప్పన్నారు. మర్చిపోతాం చూడండి. ఒకసారి భక్తులు కూడా అభక్తుల్లా ప్రవర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే మర్చిపోయారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే జీవన విధానం అలవాటు అయిపోయింది, కానీ సారాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. భౌతిక ప్రపంచంలో మనసు ఏం చేస్తుందంటే, మనం ఏదైనా పని మీద బయలుదేరామనుకోండి, అసలు పని మీదకి వెళ్లకుండా అటు ఇటు వెళ్ళిపోతుంటాం అనమాట. ఏమిటా శ్లోకం 2వ అధ్యాయంలో? వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశాఖాహ్యనంతశ్చ బుద్ధయోర్ అవ్యవసాయిన అని చెప్పన్నారు. బుద్ధయోర్ అవ్యవసాయిన చూడండి. కాబట్టి ఎప్పుడూ కూడా మన అసలు లక్ష్యం ఏమిటో మర్చిపోకూడదు అనమాట. చాలాసార్లు జరుగుతుంటుంది. ఉదాహరణకి ఇంటర్నెట్లో ఏదో వెతుకుదామని వెళ్తాం, ఏదో సమాచారం కోసం. అందులోకి వెళ్ళగానే అసలు విషయం మర్చిపోతాం. ఎందుకంటే అక్కడ రకరకాల ఆకర్షణలు ఉంటాయన్నమాట. అందులోకి వెళ్ళిపోతే ఇందులోకి వెళ్ళిపోతే సమయం అయిపోతుంది. చివరికి అరే ఇదేంటి అసలు విషయం మర్చిపోయాం అనుకుంటాం. భౌతిక ప్రపంచంలో కూడా అంతే. భక్తిలోకి వచ్చినా సరే అసలు విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ లోపల మళ్ళీ యాజమాన్యంలో అంటే ఏదో పదవి కోసమో లేకపోతే హోదా కోసమో పూజ లాభ ప్రతిష్ట అటు ఇటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకోసమే ఏం చెప్పారంటే ప్రభుపాదుల వారు ఒక నియమావళి ఇవ్వడం జరిగిందనమాట. అందరికీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మంగళారతికి రావాలి. ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేవలేరో వాళ్ళు ఆధ్యాత్మిక జీవనం పట్ల వారికి ఏమిటి శ్రద్ధ లేదని చెప్పి అంటారనమాట. తర్వాత భగవద్గీత అంటే ఉదయం భాగవతం ప్రవచనం వినాలి, సాయంత్రం భగవద్గీత, మళ్ళీ పుస్తక వితరణ, సేవ, ఇవన్నీ. అంటే మనం 50 ఏళ్ళు ఉండొచ్చు ఈ భక్తియుత జీవనంలో, ఈ నియమావళిలో ఏది కూడా వదిలిపెట్టడానికి లేదనమాట. వదిలిపెడితే ఏమవుతుందంటే మనం పక్కదారి పడతాం చూడండి. అర్థవుతుంది కదా. అది చాలా ముఖ్యం అన్నమాట. మానవుడు భగవద్ధామానికి చేరడానికి సాధనమైన తన సందేశాన్ని ప్రచారం చేయడానికి దేవదేవుడు తన రాజ్యం నుండి ప్రామాణికులైన సేవకులను పంపుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ప్రభువులు ఏమన్నారు, భారతదేశంలో పైన పేర్కొనబడిన మత గ్రంథాలు ఇతర దేశాలలో ఇతర మత గ్రంథాలు కూడా వెలువరించాడు. అందుకే మనం ఏది కూడా నిందించడానికి లేదు. బైబిల్నో లేకపోతే ఖురాన్నో మనం నిందించాం, కానీ వైదిక శాస్త్రాలతో పోల్చుకుంటే అవి చాలా అధమమైనవని మాత్రం చెప్పొచ్చు. అంటే అక్కడున్నటువంటి వారి యొక్క దేశకాలమాన పరిస్థితులను అనుసరించి భగవంతుడు ఆ స్థాయిలో వారికి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఉన్నతమైనటువంటిది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వైదిక శాస్త్రాలను ఆశ్రయించాల్సిందే. కాబట్టి భగవంతుని యొక్క ఏర్పాటు ఇప్పుడు కూడా సంపూర్ణమే అన్నమాట. ఏం చేస్తారట, తన రాజ్యం నుండి ప్రామాణికులను సేవకులను పంపుతూ ఉంటాడు. ఆ పనిని చేయడానికి ఒక్కొక్కడు తానే స్వయంగా అవతరిస్తూ ఉంటాడు. చూడండి, ఒక్కొక్కప్పుడు ఆయనే స్వయంగా అవతరిస్తూ కూడా ఉంటాడట. జీవులందరూ తన సంతానం, తన అంశభూతులు కావడం వల్ల ఈ భౌతిక పరిస్థితిలో మనం అవిరామంగా పొందుతున్న దుఃఖాలను చూసి మనకంటే కూడా ఆయన ఎక్కువ బాధపడతాడు. చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే దుఃఖాలు పరోక్షంగా ఈ మృత జడ పదార్థంతో మనం సరిపుచ్చుకోలేమని మనకు జ్ఞాపకం చేస్తాయి. ప్రాజ్ఞులైన మానవులు సాధారణంగా ఈ హెచ్చరికలను గ్రహించి విద్యా సముపార్జనలో లేక ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదనలో నిమగ్నులవుతారు. ఆధ్యాత్మిక జ్ఞానాభ్యాసానికి మానవ జీవితంలో అత్యధికమైన అవకాశం కలదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేని మానవుడు నరాధముడు అనబడతాడు. చూడండి, ఇక్కడేమన్నారు చూడండి, ఈ భౌతిక జీవన పరిస్థితిలో మనం అవిరామంగా పొందుతున్న దుఃఖాలను చూసి మనకంటే కూడా ఆయన ఎక్కువ బాధపడతారట. చూడండి ఇక్కడ విషయం అర్థం కదా. ఒక్కోసారి మనం ప్రచారంలో భాగంగా మనకి కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే చాలా కష్టపడి ప్రచారం చేస్తుంటాం. అంటే కష్టపడడం అంటే అది మనం ఏదో విధంగా భగవత్ సేవలు ఉండడానికి ఆ విధంగా ఏదో సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఒకసారి ఏమవుతుందంటే ఈ ప్రచారం చేసినప్పుడు ఎంతోమంది కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారు. కానీ ఒక్కోసారి మనం ఎంతో వారి మీద శక్తి పెట్టిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంటారు కదా, వదిలేసి వెళ్ళిపోతుంటారు. లేకపోతే ఎవరికైతే ప్రచారం చేసామో వాళ్ళు ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఇలా రకరకాలు జరుగుతుంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే అరే ఇదేమిటి, మనం ఎంత కష్టపడి మనం ఎంత చేశాం కదా,
ఇలా వెళ్ళిపోయారేంటి అని అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమంటున్నారు, సరే మనం ఇలా బాధపడుతున్నాం, అసలు మరి కృష్ణుడు ఎంత బాధపడాలి మనం చూసి చూడండి. సరే మనమంటే విశుద్ధమైన భక్తియుత సేవలో లేము, మనం ఏమైనా శుద్ధ భక్తులమా? విశుద్ధమైనటువంటి భక్తులం కాదు, భక్తులం కావడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. మరి మనలాంటి వాడిని ఎవడన్నా వదిలేసి వెళ్ళిపోతేనే మనం ఎంత బాధపడుతున్నాం, మరి మనం కృష్ణుడినే వదిలేసాం, మనం ఎంత తుచ్చమైన వాళ్ళం ఒకసారి చూడండి. అంటే మనం ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు ప్రచారం చేస్తే వాడు వెళ్ళిపోయాడు, ఇదేమిటి వాడు నీచుడు అదేనా అనుకోవచ్చు మనం. మరి కృష్ణుడిని వదిలేసిన మనం ఇంకెంత నీచులం చూడండి. వదిలేసాం లేదా మనం? మనకు అసలు కృతజ్ఞతాభావం ఉందా? ఎవడన్నా భగవంతుడు లాంటి వాడిని వదిలేసి వస్తాడా చెప్పండి? వచ్చామో లేదా మనం భగవంతుడిని వదిలేసి? అదే కదా శాస్త్రం చెప్తుంది, ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి పతనం చెందాం. అంటే కృష్ణుడినే వదిలిపెట్టామంటే మనం ఎంత బుద్ధి లేని వాళ్ళం, ఎంత తుచ్చమైన వాళ్ళం చూడండి. మరి దానితో పోల్చుకుంటే ఇవన్నీ పెద్ద విషయాలా చూడండి. ఎన్నో విషయాలు ఇవి. భక్తిని వదిలేసి వెళ్ళిపోతుంటారు, ఎదురు తిరుగుతుంటారు, వ్యతిరేకత వస్తుంటుంది, లేకపోతే శత్రువులుగా తయారవుతుంటారు. అసలు అది విషయమే కదా, దాని గురించి పరిగణించాల్సిన అవసరమే లేదు. కాబట్టి దాని గురించి మనం ఆలోచించే కంటే మనం ఆలోచించాల్సింది, అరే దీని గురించే మనం బాధపడుతున్నామే, మరి కృష్ణుడు మన గురించి ఎంత బాధపడుతున్నాడే అని ఆలోచించాలి చూడండి. అంతేనా కదా చెప్పండి? భగవంతుడు ఒకసారి ఆలోచించండి, భగవంతుడిని వదిలేసి వచ్చామా మనం? ఎంత దారుణమైనటువంటి విషయం అది. మరి దాంతో పోల్చుకుంటే ఈ ప్రపంచంలో ప్రచారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకి ప్రచార కార్యంలో ఎంతటి చేదు అనుభవాలు ఎదురైనా అసలు అది ఏమి కాదనే అనుకోవాలి మనం, అవునా కదా? ఎందుకంటే మనమే పెద్ద నీచులం కదా. అక్కడి నుంచే వదిలేసి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మన వదిలేసి ఎవడో వెళ్ళిపోతే దానికి పెద్ద బాధపడేది ఉంది అందులో. అది ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నారు అందుకే. కాబట్టి నరాధములను ఎవరిని అంటారట? ఇంత విలువైన మానవ జన్మ లభించిన తర్వాత కూడా దాన్ని ఉపయోగించుకోకపోతే వాడిని నరాధముడు అని చెప్పుకుంటున్నారు చూడండి. అవిద్యా మార్గం లేక ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించే భౌతిక జ్ఞానం జనన మరణ చక్రంలో పడవేసే మార్గం. సరే, ఇది మిగిలినటువంటి భాష్యం మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం చర్చిద్దాం, ఇంకా చాలా ఉంది కాబట్టి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం మీరు చూస్తే చర్చించకుండా ముందుకు వెళ్ళడానికి లేదనమాట. ప్రతి అంశం గురించి కొన్ని గంటల పాటు మనం చర్చించుకోవచ్చు చూడండి, అంత లోతైనటువంటి జ్ఞానం ఇందులో ఉంది. కాబట్టి ఇప్పటి వరకు చర్చించిన దాంట్లో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అవును, వేరే మత గ్రంథాలని మనం నిందించకూడదని అంటాం, కానీ మరి ఆ మత గ్రంథాల్లో అవి పూర్వం ఉన్నట్టుగా లేవు కదా. కాబట్టి అదే విషయాన్ని ప్రచారం చేయాలి. ఏమైనా ప్రచారం చేయాలి? బైబిల్ అనేది గొప్పదే, కానీ అందులో ఉన్న ముఖ్యమైన విషయాలని తీసేశారు. అందుచేతనే ఇప్పుడు దాన్ని అవలంబించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపూర్ణతను సాధించలేకపోతున్నారని చెప్తాం. భగవద్గీత గురించే చెప్తాం కదా. భగవద్గీతలో కూడా అనేక రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, ప్రచురణలు ఉన్నాయి. ఇంకా అప్పుడు అలాంటప్పుడు ఇంకా వేరే మత గ్రంథాల గురించి ఏం మాట్లాడాలి? శ్రీసోపనిషత్ की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। सकलन गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्।